డిస్క్ బల్జ్ గురించి మీరు తెలుసుకోవాల్సిన 5 విషయాలు. మన స్పైనల్ బోన్స్ మధ్యలో ఒక మెటీరియల్ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్. ఒకవేళ అది బల్జ్ అయ్యి బయటికి వస్తే దాన్నే డిస్క్ బల్జ్ అంటారు. డిస్క్ బల్జ్ అనేది మనకి నెక్ లెవెల్లో రావచ్చు, లేకపోతే లో బ్యాక్ లెవెల్లో రావచ్చు. సో ఇవి రావడానికి ఎన్నో రీజన్స్ ఉంటాయి. కంటిన్యూస్గా కూర్చోవడం, లేకపోతే ఎక్కువ ఫార్వర్డ్ బెండ్ అయ్యి వర్క్ చేయడం, అండ్ ఏజ్ పెరగడం, ఇంప్రాపర్గా వెయిట్ లిఫ్టింగ్ చేయడం, ట్రామా, ఒబేసిటీ, వీక్ మసిల్స్, ఇలా ఎన్నో రీజన్స్ ఉంటాయి. డిస్క్ బల్జ్ అనగానే చాలా మంది ఎంఆర్ఐ వెనకాల పరిగెడతారు. కాకపోతే రీసెంట్ రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే నొప్పి లేని వాళ్ళకి ఎంఆర్ఐ తీసినా సరే అది వాళ్ళకి డిస్క్ బల్జ్ ఉన్నట్టు కనిపించింది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డిస్క్ బల్జ్ ఉన్న వాళ్ళకి కొంతమందికి సిమ్టమ్స్ ఉంటాయి, కొంతమందికి సిమ్టమ్స్ ఉండవు. డిస్క్ బల్జ్ అవ్వడం వల్ల చుట్టూ ఉన్న నర్వ్స్ మీద ప్రెషర్ పడి మనకి కాలంతా లాగుతూ ఉంటుంది. అలానే నమ్నెస్, టింగ్లింగ్ కూడా ఉంటుంది. సో దీన్నే సయాటికా అని కూడా అంటారు. సో చాలా మందికి కాలంతా లాగుతూ ఉంటే అదేదో కాల్లో ప్రాబ్లం అనుకుంటారు. కాదు, నడుములో డిస్క్ బల్జ్ అవ్వడం వల్ల అలా జరుగుతుంది. మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో డిస్క్ బల్జ్ని ప్రాపర్గా ట్రీట్ చేస్తే అది కంప్లీట్గా రివర్స్ అయిపోతుంది. దీనికి కావాల్సింది ప్రాపర్ ఫిజియోథెరపీ, ఇంకా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్.